ఒకానొకప్పుడు ఒక పట్టణంలో చాలా దూరంగా ఒక ధనవంతుడు అతని 3 కుమార్తెలు నివసించేవారు. ముగ్గురిలో చిన్న కుమార్తె చాలా అందంగా ఉండేది. అందుకని తనని అందగత్తె అని అనేవారు. తను చాలా మంచిది మరియు దయకల హృదయం కలిగిన అమ్మాయి. ఆమె పెద్ద అక్కలు మంచివారు కాదు, దయవంతులు కాదు. వాస్తవానికి వారు స్వార్థపరులు మరియు పొగరుబోతులు. ఒకరోజు వారి తండ్రి చాలా విచారంగా ఇంటికి వచ్చారు. తన కుమార్తె విషయం అడిగినప్పుడు అతడు ఇలా అన్నాడు. మనమింకా ధనవంతులం కాదు, మనం అదృష్టం కోల్పోయాం. మనందరము ఈ అందమైన ఇంటిని వదిలి వెళ్ళాలి మరియు మనం ఒక చిన్న గ్రామంలో గుడిసెలో జీవించాలి. ఈ వార్త తెలుసుకొనగానే పెద్దవాళ్ళిద్దరూ చాలా కోపంగా ఉన్నారు. రోజంతా ఊరిలో మనం ఏం చేయాలి అని వారడిగారు. కాని అందగత్తె ఇలా అంది. పొలాలలో చెట్లు పువ్వుల మధ్య ఊరిలో నివసించడం చాలా అందంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద మనిషి ఒక చిన్న కుటీరం మరియు పెద్ద తోట ఉన్న ఇల్లును చూశాడు. వారందరూ వెళ్లి అక్కడ నివసించసాగారు. తండ్రి చాలా కష్టపడి ఆ తోటలో పండ్లు కూరగాయలను పండించి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో సౌకర్యవంతంగా జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు తండ్రి వ్యాపార నిమిత్తం పక్క ఊరికి వెళ్లవలసొచ్చింది. అందుకని 3 పిల్లల్ని పిలిచి తను రేపటికి కాని ఇంటికి తిరిగి రానని చెప్పాడు. మరియు ఒక్కో కూతుర్ని పిలిచి ఇలా అడిగాడు. మీకోసం ఏదైనా చిన్న బహుమతిని ఇంటికి తీసుకురావాలా? పెద్ద కుమార్తె ఇలా చెప్పింది. అవును, నాకు వజ్రాలు కావాలి, నాకు ముత్యాలు కావాలి అని రెండవ కూతురు చెప్పింది. కాని అందగత్తె, నాన్నగారు నాకొక తెల్ల రోజా పూల గుత్తిని తీసుకురండి. తర్వాత తండ్రి గుర్రం ఎక్కి వెళ్లిపోయారు. అందగత్తె ద్వారం దగ్గర నుండి చెయ్యి ఊపింది. ఆ పెద్ద మనిషి తన వ్యాపారం ముగించిన తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. చీకటి పడుతుండగా అతడు దారి తప్పిపోయాడు. ఒక దట్టమైన అడవిలో చిక్కుకొని ఎటూ దారి కనపడలేదు. అప్పుడు చివరగా అతనికి దూరంగా ఒక దీపం కాంతి కనిపించగానే దానివైపుకి వెళ్ళాడు. ఏది ఏమైనా అతను కాంతికి దగ్గరగా పోతున్న కొద్దీ అక్కడ చెట్లతో ఒక మార్గం కనిపించింది. అతడు ఆ మార్గం గుండా వెళ్తుంటే ఆశ్చర్యంగా అతడొక రాజభవనం ద్వారం ముందుకు వెళ్ళాడు. రాజభవనం ద్వారం తెరిచి ఉన్నప్పటికీ కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించలేదు. అందుకని అతడు లోపలికి వెళ్ళాడు. అతడు హాలుకి కుడివైపున ఉన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పొయ్యి వెలిగించి ఉండటం గమనించాడు. అక్కడ బల్లమీద ఒకరి కోసం భోజనం సిద్ధంగా ఉంది. అతడు చాలా అలసిపోయి ఉండటం వల్ల ఇంకా ఆకలిగా ఉండటం వల్ల అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఆ మంచి భోజనం తిని తన గుర్రాన్ని స్థిరమైన చోటికి తీసుకువెళ్ళొచ్చు అనుకున్నాడు. అతను కూర్చొని ఆ భోజనాన్ని ఆస్వాదిస్తూ తిన్నాడు. భోజనం తర్వాత ఆ అందగత్తె తండ్రికి మగతగా అనిపించింది. హాలుకి ఇంకోవైపు పడక గది సిద్ధంగా ఉండటం గమనించాడు. పడక గదిలోకి వెళ్లి మత్తుగా మరుసటి రోజు తెల్లవారే వరకు నిద్రపోయాడు. అతను నిద్రలేచేసరికి అతని దుస్తులు కనిపించలేదు. కాని మరొక కొత్త ఎంబ్రాయిడరీ సూట్ దాని స్థానంలో ఉంది. అతడు ఆ కొత్త దుస్తులను ధరించి తను కట్టివేసిన గుర్రంని చూడ్డానికి నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత బయలుదేరాడు. అక్కడికి వెళ్లే దారిలో ఒక అందమైన తెల్ల గులాబీ తోటను చూశాడు. గులాబీలను చూడగానే అతడికి తన కూతురు కోరిక గుర్తుకు వచ్చి కొన్ని గులాబీలను తన కోసం కొయ్యాలనుకున్నాడు. అతడొక రోజా పువ్వుని కొయ్యగానే ఒక పెద్ద భయంకరమైన శబ్దం వెనక నుండి వినిపించింది. చుట్టూ చూడగా అక్కడొక పెద్ద జంతువు కనిపించింది. పెద్ద జంతువు తన పెద్ద గొంతుతో, నువ్వు ఎవరి ఆహారం తిన్నావో, ఎవరి పరుపు మీద పడుకున్నావో, ఎవరి బట్టలు వేసుకున్నావో అవన్నీ కూడా నావే. అవి నావే. నా దయకు బదులుగా నువ్వు గులాబీ పూలను దొంగిలిస్తున్నావా? నువ్వు చస్తావు. ప్లీజ్ నన్ను చంపొద్దు.
అని అతడు వేడుకున్నాడు. ఒక షరతు మీద నిన్ను వదిలిపెడతాను అని ఆ జంతువంది. 1 నెల తరువాత నువ్విక్కడికి తిరిగి రావాలి, మరియు నీతో ఇక్కడి నుండి ఇంటికి వెళ్లే దారిలో దొరికినవన్నీ తీసుకురావాలి. ఇక ఆ అందగత్తె తండ్రికి ఏం చెయ్యలేక షరతుని అంగీకరించాడు. అతను రాజభవనం వదిలి వెళుతుండగా అతడికి ఆ జంతువుకు చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. అప్పుడు అతడికి వస్తుంటే బయట నిలబడి చెయ్యి ఊపిన అందగత్తె గుర్తుకు వచ్చింది. అతడికి ఒక భయంకరమైన ఆలోచన తట్టింది. ఇప్పుడు తనని మొదటి అందగత్తె పలకరిస్తుందా? ఇంతలో అందగత్తె తన ప్రియమైన తండ్రి రాక కోసం కిటికీ దగ్గర చూస్తూ ఉంది. ఇంతలో అందగత్తె తన ప్రియమైన తండ్రి రాక కోసం తన గదిలోని కిటికీ దగ్గర నుండి చూస్తూ ఎదురుచూస్తుంది. ఎప్పుడైతే దూరంగా గుర్రం మీద ఒక ఆకారం కనిపించగానే అది తన తండ్రి అని తోట మార్గం గుండా వెళ్ళింది. అవును, అది తన ప్రియమైన తండ్రినే. కాని ఏమయ్యిందో తెలీదు. అతడు చాలా విచారంగా అలసిపోయి ఉన్నాడు. నాన్నా, నువ్వు నన్ను చూసినందుకు సంతోషంగా లేవా? అతడు తన చిన్న కుమార్తెను హత్తుకొని చాలా ఏడ్చాడు. వారు ఇల్లు చేరిన తర్వాత తండ్రి ఆ జంతువుకి ఇచ్చిన వాగ్దానం చెప్పాడు. ఏం జరిగినా సరే నువ్వు నాతో రాకూడదు అని అన్నాడు. కాని అందగత్తె ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత దానిని నిలుపుకోవాలి అని తండ్రికి చెప్పింది. చివరగా నెల తర్వాత తనతో అందగత్తెను తీసుకెళ్లటానికి అంగీకరించింది.